పోలవరానికి సంబంధించిన కీలక నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ నెల 30న స్పిల్ వే కాంక్రీట్ పనులు మొదలు కాబోతున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన మరో 2 ప్రాజెక్టుల పనులు కూడా మొదలు పెడుతున్నారు. పోలవరం స్పిల్వే కాంక్రీటు పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగినట్టుంది. ఎప్పటినుంచో వాయిదాలు పడుతూ వస్తున్న స్పిల్వే కాంక్రీటు పనులు ఈ నెల 30న ప్రారంభించాలని నిర్ణయించారు. స్పిల్వే కాంక్రీట్ పనులను కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రారంభించనున్నారు. స్పిల్వే తవ్వకం జాప్యం కావడంతో కాంక్రీటు పనులు కూడా ఆలస్యమవుతూ వచ్చాయి. కాంక్రీటు నిర్మాణ పనులు ఇప్పటికే కనీసం 5-6 సార్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో స్పిల్వే తవ్వకం మరో 50 రోజుల్లో ముగిసే అవకాశం కనిపిస్తుండటంతో కాంక్రీటు పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పట్టిసీమ తరహాలో పోలవరం కాల్వపై పురుషోత్తంపట్నం ప్రాజెక్టు నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29న శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను మళ్లించి ఏలేరు రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడి నుంచి విశాఖకు తరలించనున్నారు. పట్టిసీమ తరహాలోనే ఈ ప్రాజెక్టును కూడా రికార్డు సమయంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది సర్కార్. మరోవైపు రాయలసీమలోని 2 జిల్లాలకు మరిన్ని నీళ్లందించేందుకు మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా కేసీ కెనాల్ కు మళ్లించేందుకు ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. దీనివల్ల కర్నూలు, కడప జిల్లాలకు సాగునీటి కొరత తీరే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. జనవరి 2న దీనిని ప్రారంభించనున్నారు.